హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరపునుకుల కర్రీ చేసుకుందాం. 1 కప్ పెసరపప్పును నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పెసర బోండాలని తయారు చేసుకుందామండి. బోండా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే మిగిలిన పిండిని కూడా బోండాలు వేసుకుందామండి. బోండాలు అనేది ఫ్రై అయిపోయినాయి. స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. వన్ కప్ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఆయిల్ అనేది బాగా పైకి వచ్చింది కదండి. 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం. గరిటెతో బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బోండాలు కూడా వేసుకుందామండి. గరిటెతో బాగా కలుపుకొని కొద్దిగా చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా వేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. ఆయిల్ అనేది బాగా పైకి వచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుందామండి. కర్రీ అనేది రెడీ అయ్యింది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.